మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన ఫలితాలు తెలంగాణ బీజేపీలో కొత్త జోష్ని నింపుతున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో 4 పార్లమెంట్ స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈసారి ఎన్నికల్లో మాత్రం ఏకంగా 8 పార్లమెంట్ స్థానాల్లో ఘన విజయం సాధించి సత్తా చాటడం బీజేపీ శ్రేణుల్లో ఆనందంలో ముంచెత్తుతా ఉంది. మరి ఇప్పుడు కేంద్రంలో మళ్ళీ మూడోసారి మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టబోతా ఉంది. మరి మోడీ నాయకత్వంలో చేపట్టబోతున్న ప్రభుత్వంలో తెలంగాణ బీజేపీ నుంచి ఎంపీలుగా గెలిచిన వారు ఎవరు మంత్రులు అవుతారనే అంశంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతూ ఉంది. గతంలో 4 పార్లమెంటు స్థానాలు గెలిచిన సందర్భంలో సికింద్రాబాద్ నుంచి గెలిచిన కిషన్ రెడ్డి మంత్రిగా పదవిని స్వీకరించారు. అయితే ఈసారి దిగ్గజాలందరూ కూడా ఎంపీలు కావడం, వారందరూ కూడా మంత్రి పదవులు లభిస్తుందనే భరోసా ఉండటం మాత్రం మోడీ క్యాబినెట్లో ఎవరు బెర్త్ దక్కించుకుంటారనే అంశం మాత్రం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారిస్తూ ఉంది. ఇప్పటికే గత మంత్రివర్గంలో కీలక మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి బెర్త్ కన్ఫర్మ్ కాగా మిగిలిన వారిలో ఎవరికి మంత్రి పదవి వస్తుందనే అంశంపై మాత్రం ఇప్పుడు క్యాడర్లో కూడా చర్చ విస్తృతంగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కరీంనగర్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన బండి సంజయ్ కానీ, అదే సందర్భంలో నిజామాబాద్ నుంచి గెలిచిన ధర్మపురి అరవింద్ కానీ, మరొక వైపు మెదక్ నుంచి గెలిచిన రఘునందన్ రావు కానీ, మహబూబ్నగర్ నుంచి గెలిచిన డీకే అరుణ కానీ, మల్కాజ్గిరి నుంచి భారీ మెజార్టీతో గెలిచిన ఈటెల రాజేందర్ కానీ, వీరందరూ కూడా కేంద్ర మంత్రి పదవుల రేసులో ఉన్నారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే వీరిలో ఒకరిద్దరికి మాత్రమే బీజేపీ ప్రభుత్వంలో బెర్త్ దక్కే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో అనేక ఇతర అనుబంధ పార్టీలకు స్థానాలు కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. మరొక ఏపీ నుంచి ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీకి కూడా కేంద్ర కేబినెట్లో బెర్తులు భారీగా దక్కే ప్రచారం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితిలో తెలంగాణ నుంచి మాత్రం ఒకరిద్దరికే ప్రస్తుత క్యాబినెట్లో అవకాశం లభించే అవకాశం కనిపిస్తూ ఉంది. వీరిలో ఒకరు కిషన్ రెడ్డి కాగా మరో వ్యక్తి ఎవరు అంశంపై మాత్రం ఇప్పుడు జోరుగా చర్చ సాగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టాలనే లక్ష్యంతో పావులు కదుపుతుండటంతో, మరొక వైపు ఏకంగా 8 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించడంతో ప్రస్తుతం పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎవరు స్వీకరిస్తున్న అంశంపై మాత్రం చర్చ సాగుతూ ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మల్కాజ్గిరి ఎంపీగా గెలుపొందిన ఈటెల రాజేందర్ని నియమించే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆయనకి రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కితే బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి దక్కడం దాదాపు ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మోడీ క్యాబినెట్లో ఎవరెవరిని తీసుకుంటే ఎవరికి ఎలాంటి శాఖలు దక్కుతాయనే అంశం మాత్రం ఇప్పుడు విస్తృత చర్చకు దారితీస్తూ ఉంది. కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి వరుసగా రెండోసారి ఘన విజయం సాధించిన బండి సంజయ్ ఇప్పుడు ఒక కొత్త రికార్డు నెలకొల్పారు. కరీంనగర్ బీఆర్ఎస్కి కంచుకోటగా ఉండేది. కరీంనగర్ నుంచి కేసీఆర్ పోటీ చేసినప్పుడు 2 లక్షల మెజార్టీతో గెలుపొందడం ఒక రికార్డుగా ఉండేది. అయితే ఈసారి జరిగిన లోక్సభ ఎన్నికల్లో బండి సంజయ్ ఆ రికార్డును అధిగమించారు. ఏకంగా 2,25,000 భారీ మెజార్టీతో కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి బండి సంజయ్ గెలుపొందడం ఇప్పుడు చరిత్ర సృష్టించినట్లయింది. భారీ మెజార్టీతో గెలుపొందిన బండి సంజయ్ కేంద్ర కేబినెట్లో బెర్త్ దక్కించుకుంటారా లేదా పార్టీలో కీలక పదవి దక్కించుకుంటారనే అంశంపై మాత్రం ఆయన అభిమానుల్లో రసవత్తర చర్చ సాగుతూ ఉంది. బండి సంజయ్ మాత్రం కేంద్ర కేబినెట్ కంటే పార్టీకి పనిచేయడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు ఆయన అంచనాలు చెప్తున్నా, ఆయనకి కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖ దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని ఢిల్లీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది. ఎందుకంటే కష్టకాలంలో ఉన్న పార్టీకి రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ తెలంగాణలో బీఆర్ఎస్కు ధీటుగా బీజేపీని నిలబెట్టడంలో చేసిన కృషి మరవలేదని కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అదే సందర్భంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఘన విజయం సాధించడమే కాకుండా తెలంగాణ బీజేపీలో గెలిచిన ఎంపీ అభ్యర్థులందరిలో కూడా భారీ మెజార్టీ సాధించడం కూడా ముఖ్యాంశంగా చెప్పుకోవచ్చు. ఆయనకి మోడీతో అమిత్ షాతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో వచ్చే ఎన్డీఏ క్యాబినెట్లో బండి సంజయ్ కీలక మంత్రి పదవి చేపట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ బెర్తులు ఎవరికి దక్కుతాయి, ఎవరు మంత్రులు అవుతారు, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేసేందుకు కేంద్రంలో పదవులు దక్కించుకునే బీజేపీ ఎంపీలు ఎటువైపు పాటుపడుతున్న అంశాలు తెలియాలంటే మరో 3 రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో నాగేందర్ ఫర్ సుమన్ టీవీ.